నమస్తే, నేను సిరి. ఏదైతే నిన్న జీవి రెడ్డి గారు అయితే రాజీనామా చేశారో దాంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయంతోనైతే ఉలిక్కిపడ్డ ఐఏఎస్ ఆఫీసర్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి నిన్న చూస్తుంటే ఏదైతే 518 చైర్మన్ ఎవరైతే ఉన్నారో జీవి రెడ్డి గారు రాజీనామా చేశారు సడన్గా. అంటే అంతకుముందు మనం చూసుకున్నట్టయితే 1 వీక్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ జరిగినవన్నీ చెప్పడం జరిగింది. తీరా ఇప్పుడు ఒక 1 వీక్ కాగానే మనం చూసుకున్నట్టయితే రాజీనామా చేశారు. అంటే ఈ రాజీనామాతోని 518లో జరుగుతున్న అన్నిటికీ ఒక చెక్ పుల్ స్టాప్ పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయం మరి వీళ్ళ మీద ఇప్పుడు పడింది, ఐఏఎస్ ఆఫీసర్స్ మీద పడింది. మరి ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ నేత కాకుండా ఒక సామాన్యునిగా అయితే నేను చెప్పగలనమ్మా. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, అది వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. బట్ నాకు జీవి రెడ్డి గారు తెలుసు, అలాగే పార్టీ విధానంగా నాకు తెలుసు కాబట్టి నేను చూశాను కాబట్టి ఎంతమంది అక్కడ వర్క్ చేశాను కాబట్టి నేను దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చెప్పగలను. ఈ విషయంలో అవుననుకున్నా కదన్నా జీవి రెడ్డి గారిది ఎంతైతే తప్పు ఉందో పార్టీ పెద్దలది కూడా అంతే తప్పు ఉంది. అంటే ఏ విధంగా అంటారు సార్? జీవి రెడ్డి గారికి ఎందుకు తప్పు అన్నా అంటే వాస్తవంగా జీవి రెడ్డి గారు వైసీపీ పార్టీలో మొదట ఉన్నారు. అక్కడ ఆయన వర్క్ చేస్తుంటే ఆయనకి ఎదుగుదల లేక అక్కడ ఎవరు ఎంకరేజ్ చేయక ఇంకొక రీజన్స్తో ఆడ ఉన్న లోకల్ లీడర్లతో ఇదిగాక అక్కడి నుంచి ఆయన మా పార్టీలో జాయిన్ అయ్యారు. మా పార్టీలో ఒక లెవెల్ వరకు గుర్తింపు ఉంది. గుర్తింపుతో అతను ప్రజలకు ఏదో చేయాలి, నాకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, నా వాయిస్ స్ట్రాంగ్గా వెళ్ళాలి, దానికి నేను పదవి ఉంటే అధికారం ఉంటే నేను ఏమైనా ప్రజలకు మంచి చేయగలనే ఉద్దేశంతో ఆయన అక్కడ నుంచి అప్పటికి అధికారిక పార్టీ లేకపోయినా కానీ ప్రతిపక్షంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ఒక 2 years ఆయన గట్టిగా వాదనలు వినిపించాడు. బెస్ట్ ఆయన ఫైటర్, మనం ఒప్పుకుంటూ కల్మషం లేని వ్యక్తి, ఎటువంటి అవినీతి చేయని వ్యక్తి, అది మనం ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ ఒక వాదన కూడా వినిపిస్తుంది సార్. జీవి రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఈసారి వైసీపీ కోటు వేయకుండా టీడీపీ కోటు వేసేలాగా కూడా తను ప్రజల్ని అట్లా చేశారు, అంటే టీడీపీ వైపు మొగ్గు చూపేలాగా చేశారని కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్. డిబేటుల్లో ఏ రోజు ఆయన రెడ్డి సామాజిక వర్గం మనం బాబు గారితో ఉండాలి, ఇంకోటి కానీ సామాజిక వర్గం గురించి ఎప్పుడు మాట్లాడిన దాఖలైతే నేను అనలేరు. ఆయన ఎప్పుడు చూసినా కానీ ఒక సామాన్యులాగా కులాలకు అతీతంగా ఉన్న సమస్య మీద ఆయన ఫోకస్ చేసి వాస్తవాలు చెప్పిన వ్యక్తి తప్పించి కులాలకు గురించి ఆస్వాదించి చెప్పిన వ్యక్తి కాదు. అంటే అతన్ని ఒక రెడ్డి కులానికి ఆస్వాదించకూడదు, అది కరెక్ట్ కాదు. ఏ నాయకుడైనా ఆ కులం ప్రోత్సహించి ముందుకు వచ్చినట్టు కాదు జీవి రెడ్డి గారు. ఆయన అంతటగా ఆయన ఎదిగి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రజలకు ఎలాగైనా సేవ చేయాలనే ఇంటెన్షన్తో తనకంటూ ఒక గుర్తింపు, తన తెలివితేటలతో, తన చదువుతో, తన వాక్చాతుర్యంతో తనకంటూ తాను గుర్తింపు తెచ్చుకున్న అతను జీవి రెడ్డి గారు. అతనికి ఒక కులం సపోర్ట్తోనో ఒక కులం వెనకేసి అది కరెక్ట్ కాదు. మనం అలా థింక్ చేయకూడదు. ఆయన మాట్లాడటం కూడా ఎప్పుడు నా రెడ్డి కులం ఎప్పుడు మాట్లాడాల. ప్రజలు మంచి వాస్తవం ఒక చదువుకున్న వ్యక్తి ఎలా అయితే విశ్లేషణ చేయగలడో అతను అలాగే చేశాడు. మనం అతను ఆ కోణంలోనే చూడాలి. సామాజిక వర్గ కోణంలో ఆయన ఏ రోజు వెళ్దాం అనుకోలేదు. ఆయన అందరు వాళ్ళలాగే ఉందాం అనుకున్నాడు. అతను అలాగే మనం ఉంచాలి. మనం ఒక కులానికి ఆయన ఆస్వాదించకూడదు, అది కరెక్ట్ కాదు. అయితే జీవి రెడ్డి గారు ఫైటర్, మనం అనుకున్నా కాదనుకున్నా. ఎందుకు ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్నా కానీ అంత స్ట్రాంగ్గా వాయిస్ ఇప్పించారు చూసినాం. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది కనపడకుండా కనుపు చూపు మేరల్లో కూడా లేకుండా పోయారు. ఆ టైంలో కూడా ఆయన వాయిస్ వినిపించారంటే ఆయన మెచ్చుకోవాలి, పార్టీ కోసం కష్టపడ్డాడు. బట్ అతను ప్రతి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఆ యొక్క పార్టీ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, దాని వరకు మనం ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని ప్రెస్ మీట్లు ఏది పార్టీకి ఏదైతే నెగిటివ్ వస్తుందో అలాంటి ప్రెస్ మీట్లు పెట్టే ముందు నువ్వు పెద్దలతో వెళ్ళి, మీ పార్టీ అధిష్టానంతో వెళ్ళి, ఇంకోళ్ళతో వెళ్ళి మీరు చర్చించుకోవాలి. వాస్తవాలు వాళ్ళ ముందు పెట్టాలి, కొంచెం సమయం తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్కి ఇది ఒక్కటే సమస్య కాదు కదా, చాలా సమస్యలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అసెంబ్లీ సెషన్ జరుగుతుంది, దాని ఇష్యూస్ ఉంటాయి. క్లియర్, ఇలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇలాంటి టైంలో ఆయన అలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఇంకోటి చూస్తుంటే ఆయన కంటే ఎక్కువ కష్టపడ్డోళ్ళు కూడా పార్టీలో చాలామంది ఉన్నారు. కష్టపడ్డోళ్ళు ఉన్నారు. ఎలా కష్టపడ్డాలంటే కుటుంబాలను కోల్పోయిన ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన ఉన్నారు, ఆర్థికంగా చాలా దారుణంగా నష్టపోయిన కూడా ఉన్నారు.
అలాంటి దగ్గర నుంచి ఇతనితో కంపేర్ చేస్తే ఇతను కొంచెం బెటరే మనం చెప్పొచ్చు. అది కాక ఇతను కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ళేటప్పుడు ఇతను నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు, స్ట్రాటజీ దాంట్లో మెంబర్గా ఇచ్చారు. అంటే పార్టీ గుర్తింపు మంచిగానే ఇచ్చింది. ఒకసారి ఆయన ఫస్ట్ దాంట్లో ఆయనకి నామినేటెడ్ పోస్టులు ఆపైనా ఒకసారి తూలి మాట్లాడినా కానీ అధిష్టానం అవి మనసులో పెట్టుకోకుండా మంచి పోస్టే వచ్చింది, ప్రోటోకాల్ పోస్ట్ వచ్చింది. ద బెస్ట్ కార్పొరేషన్, వన్ ఆఫ్ ది కార్పొరేషన్ ఆయనకి ఇచ్చింది. ఆయన చదువుకి, ఆయన తెలివితేటలకి, ఆయన వర్క్కి అలా మైండ్లో పెట్టుకొని ఇతనైతే దీన్ని సాల్వ్ చేస్తాడు. జీవీ రెడ్డి గారు ఇది ఎలాగైనా లాభాల్లో తీసుకురాగలని ఒక ఇంటెన్షన్తో ఒక మంచి నామినేట్ పోస్ట్ ఇచ్చింది. అలాంటిది నువ్వేం చేయాలి? ఐఏఎస్ అధికారో కొంచెం మినిస్టర్, కొంచెం నువ్వు చదువుకున్నాడు, నువ్వు తెలివితేటలు ఉన్నాడు, నువ్వు సమయమును పాటిస్తూ ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఆవేశం ఉండాలి, అధికారం ఉన్నప్పుడు ఆలోచన ఉండాలి, ఈ వెయిట్ చేసే ఇది ఉండాలి. సో నువ్వు వెయిట్ చేసి ఆలోచనతో వాళ్ళని సమయం ఇది చేసుకుంటూ ఒక లెవెల్ తీసుకొచ్చుకుని నువ్వు ప్రజలకు మంచి చేయాలి. ఆ యొక్క ఏదైతే నీకు ఇచ్చిన సమస్య నువ్వు లాభాలలో తీసుకురావాలి. నువ్వు మధ్యలో వదిలిపెట్టి రావడం కూడా కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1. ఇది జీవీ రెడ్డి గారి వర్షం నుంచి మనం మాట్లాడాలి. ఇప్పుడు పార్టీ అప్రోచ్ కూడా మనం మాట్లాడాలి. అవుననుకున్నా కాదనుకున్నా జీవీ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడ్డాడు. సరే, ఆయన ఆవేశపడి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన పరాయోడు కాదు కదా, అధికారంలో నీ పార్టీ కోసం కష్టపడ్డాడు కదా, మీ జెండా మోసాడు కదా, మిమ్మల్ని మోసారు కదా. మీరు ముఖ్యమంత్రి కావడానికి ఒక 1000 మందో 1,00,000 మందో పోటీ ఇదిగా ఉన్నప్పుడు ఆయన తనకు గొంతుగా వినిపించాడు కదా, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ కానీ తనకంటూ ప్రజలను ఇదేలాగా ఇచ్చేసాడు కదా. అలాంటప్పుడు పార్టీ కూడా అతను చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంది అనుకో, ఏం చేయాలి? రాజీనామా ఇచ్చాడు, ఏం చేయాలి? పిలిపించి నీకు మైండ్ ఉందా లేదా, నువ్వేం ఆలోచిస్తున్నావు, కొద్దిగానే దిమాక్ ఉందా, వెళ్ళిపై పని చేసుకోపో, నేను పెద్దలతో ఒక మాట అంటా అనకూడదు, మీ తండ్రులు అంటుండే కదా, ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నావు, నీవు తెక్కలో ఎందుకు చదువుకున్నావు కదా, నీకు ఆ మాత్రం తెలివితేటలేదని చెప్పి పార్టీ అతను మందులు ఇచ్చి ఉండొచ్చు. రైట్. అంటే ఇప్పుడు జీవిరెడ్డి గారు రాజీనామా తర్వాత ఈ రాజీనామాను ఆమోదం చేస్తూ అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లనే ఎవరైతే అభియోగాలు ఉన్నాయో దినేష్ గారి మీద అతన్ని కూడా బదిలీ చేశారు. ఇప్పుడు అదొక హీరోయిజం కాదు మేడం, అధికారిని బదిలీ చేయి, తప్పులేదు. ఎందుకు? జీవీ రెడ్డి గారు అధికారి ఎంత తప్పు చేస్తున్నాడో, ఎంత ఇంటెన్షనల్గా రాంగ్ జరుగుతుందో ఆయన చెప్పాడు. సరే, మీకు చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పాడు, మనం అందరూ చూసాం కదా. జీవీ రెడ్డి గారు తప్పే ఉంది అందులో. సో ఆయన పెట్టకూడదు, అది ఒప్పుకుంటా. చిన్న తప్పు చేశారు. మీకోసం అంత కష్టపడ్డ ఒక కార్యకర్తని ఈ చిన్న చిన్న తప్పులు మీరు ఇది చేయలేరా? దట్ మీన్స్ దాని ఏమంటారు, తప్పు కాయలేరా? ఆయన ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేశాడా? అంటే తను కూడా చెప్పింది ఏంటంటే అంతమంది 400 మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అన్ని డబ్బులు వేస్ట్, అంటే జీతాలు ఇవ్వాలి కాబట్టి. అతను చెప్పింది వాస్తవం, అతను చెప్పిందని మనం ఏకీవించాలి. అతను ముందుగా వాళ్ళ పెద్దలతో, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే నిర్మించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారి, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన మినిస్టరు, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు వేసుకున్న పోస్టులు కదా, వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ దగ్గర గెలిచి వాళ్ళు ఇది చేసుకోవాలి. ఈయన ఆవేశపూర్వంగా ఇంట్లో జరిగిందని బయట పెట్టడం కూడా తప్పు. సరే, పెట్టాడు. పార్టీ అధిష్టానం అయినా సరే పెద్ద మనిషి చేసుకొని పిలిచి 2 మాటలని తెక్కలోడి ఇలాంటి పని చేయకూడదు, పోయి మంచిగా చేసుకో, నువ్వు యువకుడివి, నీకు భవిష్యత్తు ఉంది, అవన్నీ చేయనోడి, నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి పార్టీ అయినా ఒక అడుగు వెనకేయచ్చు కదా. నువ్వు ఎవరిని ఈరోజు పార్టీ నుంచి తీసేసి అంటే నువ్వు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నావు? ఏం మెసేజ్ ఇద్దావు? ఒక యువకుడిని నువ్వు బయటికి పంపించావు, ఒక మంచి వాయిస్ వినిపించావు, బయటికి పంపించావు, అవినీతి చేయను నువ్వు బయటికి పంపించావు. దానిలో ఉపయోగం ఏంది? పొరపాటు తప్పు చేశాడు అనుకో, తీసుకొచ్చి మాట్లాడి మందులు ఇచ్చేయాలి కదా. నువ్వు ఎవరి మీద తీసుకోవాలి యాక్షన్? నువ్వు యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? బాబు గారు కానీ పార్టీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నీ పార్టీలో ఉండి వైసీపీతో టచ్లో ఉండాలి, యాక్షన్ తీసుకో. అతని కాదు మేడం, నాయకులు కూడా చాలా, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. గ్రౌండ్ స్థాయిలో అవినీతి చేసే ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నావు? టీడీపీలో ఉండి వైసీపీకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే లేరా, మినిస్టర్ లేరా, ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? అలాంటి తోడు మీద యాక్షన్ తీసుకుంటే కార్యకర్తలు నిలబడతారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తనందరూ తాను ఎదిగినాడు, దానికి మీరు కొంచెం సపోర్ట్ చేశారు, మేము ఒప్పుకుంటాం. కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా మీరు కాయకపోతే ఇంకా మీకోసం కష్టపడినందుకు ఇంకేంటి మీరు? అంటే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకి పెట్టింది పేరు కాబట్టి ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను మేడం, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. పార్టీలో తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరా? నెంబర్ 1, నారా లోకేష్ గారు ఎంతవరకు ఒక్క తప్పు కూడా చేయలేదా? నెంబర్ 2, బాబు గారు ఎంతవరకు ఒక్క తప్పు కూడా చేయలేదా? మరి వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళా? పార్టీ వాళ్ళదేం కాదు, పార్టీ కార్యకర్తలది. పార్టీ పెట్టింది ఎవరు? నందమూరి తారక రామారావు. ఆయన ఉన్నారా? లేరు. సో ఆయన పార్టీ అంటే ఆయన వారసులు అందరిది. ఆయన వారసులు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు కాదు. పసుపు సైనికులు, పసుపు దేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళ భుజాన్ని మోస్తే వీళ్ళందరూ కూర్చొని ఎగురుతున్నారు, అంతేగాని వాళ్ళది కాదు పార్టీ.
సో వీళ్ళు తప్పు చేయలేదు ఒకసారి తప్పు చేయలేదు అంటారా? తప్పు చేసే ఉంటారు కదా, జీవితం 8 సంవత్సరాల జీవితం 1 కాదు 10, 30 రకాలు తప్పులు చేసి ఉంటారు కదా. మరి మీరు తప్పులు చేసినప్పుడు ఎందుకు ఒక కార్యకర్త తప్పు చేశాడు, పిలవండి, మందలించండి, ఆయనతో గొడవ పడండి, ఫైట్ చేయండి. కానీ అలాంటి పార్టీ కార్యకర్త మీరు ఎలా బయటికి పంపిస్తారు? ఎలా ఏదో హీరోయిజం లాగా మూలంగా ఎలా చేస్తారు? సో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పే అంటారు. బాబు గారి తప్పు ఉంది, యాజ్ వెల్ యాజ్ జీవీ రెడ్డి గారు కూడా తప్పు ఉంది. ఎందుకు? తండ్రి లాంటి వ్యక్తి ఏదో ఒక మాట అన్నాడు, సమన్వయం చేసుకుని పోవాలి జీవీ రెడ్డి అన్నాడు అనుకో, దాన్ని ఎందుకు అంత ఆవేశపడటం? అంటే తప్పు చేసిన వాళ్ళతో నన్ను కలిసిపోయి పని చేయమంటున్నాడు, ఇది కలిసి పని చేయమని లేదు మేడం. తప్పు చేశాడు అతను, అధికారి తప్పు చేశాడు, ఫైట్ చేయి, ఇంకోసారి ఫైట్ చేయి, ఇంకోసారి ఫైట్ చేయి. ఏమైంది? నీ పార్టీయే కదా, నువ్వు తీసుకొచ్చిన గవర్నమెంటే కదా. జగన్ మీద ఫైట్ చేసినవాడి బాబు గారి మీద ఇంటర్నల్గా నువ్వెందుకు చేయలేకపోతున్నావు? అక్కడ కాంప్రమైజ్ కాకూడదు కదా. ఎందుకంటే ఇదైతే ప్రతి ఒక్కరు కేస్ స్టడీ, ఆవేశపడకూడదు. అధికారం వచ్చిన తర్వాత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి వల్ల ఇతను ఇప్పుడు లైఫ్ మొత్తం ఇదేనట్టే కదా మేడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఆత్మగౌరవం కోసం పెట్టిన. సో అలాంటిది ఈయన ఆత్మగౌరవం చంపుకొని పనిచేయమల్లా జగన్మోహన్ రెడ్డి గారు లాగా. బట్ ఆలోచించి వాస్తవాలు ఇచ్చేసి కొంచెం టైం తీసుకోవాలని ఇతను స్పందిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు జీవీ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రాజకీయాలకి నేను ఇంకా దూరం, నేను నా వృత్తి ఏదైతే ఉందో లాయర్గా నేను అదే చేస్తాను, ఇంకా ఏ అంటే రాజకీయాలకి దూరం, ఏ పార్టీలో జాయిన్ అవ్వను అని చెప్పేసి. అది కూడా తప్పు, అది కూడా తప్పు. ఎందుకు తప్పు అంటారు? ఇంకా నువ్వు అలా వెళ్ళిపోతే యువర్ ఫెయిల్యూర్ అంటారు. యువర్ ఫెయిల్యూర్. నీలాంటి అతన్ని తీసుకొని నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్ ముందుకు వచ్చారు. ఎందుకు? అతనికి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక చదువుకున్న ఒక నాలెడ్జబుల్ పర్సన్తో యువకుడిగా నువ్వు ముందుకు వచ్చావు. అప్పుడప్పుడు ఎన్టీ రామారావు గారు లేదా మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తలో ఇలాంటివి జరిగాయి, స్వతంత్ర సమరయోధులు ఇలాంటివి జరిగినాయి. ఇప్పుడు ఒక జనరేషన్ ముందుకు వచ్చావు కదా, నిన్ను చూసి నా బోటోల్లో నన్ను చూసి ఇంకో బోటోల్లో 10 మంది వస్తారు. వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఒక సమస్య వచ్చినప్పుడు సరే, పార్టీకి ఇంకోటి కూడా సమస్య అయింది, నీకు ఇంకో సమస్య అయింది, ఆ పార్టీని నువ్వు ఎలా సాల్వ్ చేసావు అనేది మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. టెక్కమని కాడి పక్కనేసి నువ్వు పక్క వస్తే ఎలా కుదిరిద్ది? రాకూడదు కదా. నువ్వు అధికారం ఉండాలి, పదవి అనుభవించాలి, ఒక ఎమ్మెల్యే మినిస్టర్గా మంచి పొజిషన్కి వెళ్ళాలి. నీ వల్ల ఒక 10 కుటుంబాలు, ఒక 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఏముంది? ఒక చిన్న విషయంలో నువ్వు ఒక స్టెప్ కిందకే 10 స్టెప్పులు ముందుకే, తప్పే ఉంది? ఆ చిన్న లాజిక్ కూడా మర్చిపోతే ఎలా అయినా అసలు ఇంక ఇంతేనే, ఇది ఇక్కడికే ఇంకా క్లోజ్ అయిపోయింది అనుకోవాలి మనం. క్లోజ్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి పార్టీ పెద్దలు కూడా కొంచెం సమయం తీసుకునైనా అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత జీవీ రెడ్డి గారిని పిలిపించి మందలించి నీ పని నువ్వు చేసుకో అని చెప్తే బాగుంటుంది. అలాగే జీవీ రెడ్డి గారు కూడా ఏ మనసులో పెట్టుకోకుండా పార్టీ కోసం, వాళ్ళ కోసం, అదే ప్రజల కోసం కష్టపడితే ఇంకా బాగుంటుంది. ఇంకొక చిన్న సూచన ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 2014 to 19 ఏ తప్పు అయితే చేసిరో ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ల అధికారిని నమ్మి 21 సీట్లకే ఆయన పరిమితం అయ్యాడు. ఈరోజు కూడా అదే నమ్మితే ఆ 21 సీట్లు కూడా రావు, 2 సీట్లు గెలుస్తారు. ఒకటి బాబు గారు, 2 లోకేష్ గారు. సో వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళ అధికారం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ ఉండేవాళ్ళు. నీ కార్యకర్తలు, నీ నాయకులు, నీ ప్రజలు ఇంపార్టెంట్, నీ పార్టీ ఇంపార్టెంట్. దానికోసం నువ్వు ఇచ్చేయాలి తప్పించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నమ్ముకొని నువ్వు రాజ్యాధికారం చేస్తారంటే లాస్ట్ టైం జరిగింది, ఇప్పుడు జరిగింది, ఉపయోగం ఏముంది ఇంకా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.